కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నారి కుటుంబాన్ని భారతీయ చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పరామర్శించి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కథనంలో. కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని భారతీయ చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చిన్నారి ఆచూకీ కనుగొనడంలో విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకుని దర్యాప్తును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇవన్నీ బోడే రామచంద్ర యాదవ్ చేసిన ఆరోపణలు కాగా ఈ అంశాలపై ప్రభుత్వ అధికారిక స్పందన రావాల్సి ఉంది. తుని ప్రాంతంలో పర్యటనకు నిన్న విచ్చేయడం జరిగింది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు తుని మండలము సిహెచ్ అగ్రహారం గ్రామంలో సుమారు నెల రోజుల క్రితము ఒక చిన్న పసిపాప తప్పిపోయి గత నెల రోజుల నుండి ఆ తల్లిదండ్రులు శోభను అనుభవిస్తున్నారని తెలుసుకొని వారిని పరామర్శించడానికి వారికి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ సంఘటన గురించి నేను మీడియాలో చాలా సార్లు చూడడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే పోలీస్ వ్యవస్థ, జిల్లా ఎస్పీ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర హోంశాఖ మంత్రి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి అనేక రకాలుగా దీని మీద పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలించే చర్యలు చేపట్టినప్పటికీ కూడా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే 2 సంవత్సరాల పసికందు తప్పిపోయి నెల రోజులు అయినప్పటికీ కూడా ఆ పసిబిడ్డను వెతికి ఆచూకీ తెలుసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. రోజు దీనికి సంబంధించిన మీడియాలో మాట్లాడడమో, లేదంటే గాలింపు చర్యల గురించి వివరాలు ఇవ్వడమో, లేదంటే ప్రకటనలు చేయడమో కాదు ఆ తల్లిదండ్రులకు కావాల్సింది. ఈ రాష్ట్ర ప్రజలు కోరుకునేది ప్రభుత్వం నుండి ఇలాంటి మిస్సింగ్ కేసులు గాని, లేదంటే పసిబిడ్డలు తప్పిపోయినప్పుడు వారిని మళ్ళీ క్షేమంగా వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చవేయగలిగే వ్యవస్థ ప్రభుత్వానికి ఉంది. ఆ నమ్మకం ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఆ భరోసా ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సంఘటన జరిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఆ పసిబిడ్డను కనుక్కోలేకపోతున్నారు. నిజంగా ఈ అంశం పైన ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే విధంగా హోంశాఖని, పోలీస్ వ్యవస్థని తన గుప్పెట్లో పెట్టుకొని నడిపిస్తున్న నారా లోకేష్ నాయుడు గారు సిగ్గుపడాలి. నిజంగా సిగ్గుపడాల్సిన అంశము. ఒక పసిబిడ్డ తప్పిపోయి నెల రోజులు కావస్తుంటే వెతికి పట్టలేని మీరు, మీ వ్యవస్థ, మీ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి భద్రత కల్పించగలదు, మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించగలదు, ఈ రాష్ట్రంలో పసిబిడ్డలకు ఏ విధంగా రక్షణ కల్పించగలదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. పోలీసు వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్న నారా లోకేష్ నాయుడు గారికి ఉంది. అదే విధంగా ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎలా ఉన్నాయో ఈ రోజు ప్రతిరోజు మనం చూస్తున్నాము. దళితుల పైన దాడులు జరుగుతున్నాయి, బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న ఒంగోలు పట్టణంలో, ఒంగోలు నగరంలో పట్టపగలు ఒక సోదరుడు, ఎవరైతే నాయి బ్రాహ్మణ సోదరుడు తన షాప్ లో పని చేసుకుంటూ వెళ్తుంటే అధికార పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి మద్యం సేవించి షేవింగ్ చెయ్యమని చెప్పి వచ్చి అడిగితే మద్యం సేవించిన వాళ్ళకి నేను చెయ్యనన్నందుకు అదే కత్తితో పట్టపగలు నిర్దాక్షిణంగా గొంతు కోసేస్తే పట్టించుకునే పరిస్థితి లేదంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రజలకు భద్రత ఉందా? పసిబిడ్డలకు భద్రత ఉందా? మహిళలకు భద్రత ఉందా? బీసీలకు భద్రత ఉందా? అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం నిమ్మక నీరెత్తినట్టు ఆ రోజు తూతు మంత్రంగా ప్రకటన ఇవ్వడము, ఆ తర్వాత వదిలిపెట్టేయడం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల సమస్యలకు కానీ, లేదంటే పిల్లల అపసంహరణ కానీ, లేదంటే హత్యల గురించి కానీ, లేదంటే పోలీస్ స్టేషన్లలో నిందితుల్ని కాల్ చేసి బూడిద చేసి ఆ బూడిద ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తుంటే దాని గురించి బాధ్యత తీసుకోవాల్సిన ఉప ముఖ్యమంత్రి ఆ శాఖ నాది కాదు అని చెప్పి నిర్లజ్జగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. శాఖల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీ శాఖ కాదు అనుకున్నప్పుడు మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు? వెంటనే మీరు రాజీనామా చేయండి, నాకు బాధ్యత లేదని చెప్పండి. అంతే తప్ప ఇలాంటి సిగ్గుమాలిన ప్రకటనలు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా నారా లోకేష్ నాయుడు గారిని, ఎందుకంటే హోంశాఖ మంత్రి గారు పేరుకి అనిత గారు ఉన్నప్పటికీ కూడా
హోంశాఖ ఆవిడ పరిధిలో లేదు, ఆవిడకి ఎటువంటి అధికారాలు లేవు. కాబట్టే ముఖ్యమంత్రి గారిని, లోకేష్ నాయుడు గారిని కోరుకుంటున్నాను. Tandava News. For more updates, like, share and subscribe.